ఆచి చికెన్ మసాలా. యాదగిరిగుట్టలో కొత్త వివాదం తెరపైకొచ్చింది. అక్కడ కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి అన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పుడు సంఘాన్ని రద్దు చేసి షాపులకు టెండర్లకు పిలవాలంటూ యాదగిరిగుట్ట పరిరక్షణ సమితి సభ్యులు ఇవాళ నిరసనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా గుట్టపై వ్యాపారాల్ని కొంతమంది తమ గుప్పెట్లో పెట్టుకున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇకపై టెండర్స్ ద్వారానే షాపులు కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. నిరసనల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. గుట్టపై ఎన్నో ఏళ్లుగా కొంతమందికి దుకాణాలు రెన్యువల్ చేస్తూ ఉండడం వల్ల దేవస్థానం ఆదాయానికి భారీగా గండిపడుతోంది అంటూ వీరంతా ఆరోపిస్తున్నారు. మన గుడి మన వ్యాపారం పేరుతో ఇప్పుడు యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి పరిస్థితుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకువెళ్లాయంటున్నారు. వర్తక సంఘం పేరుతో ఉన్న దుకాణాల ద్వారా దేవస్థానానికి చాలా తక్కువ ఆదాయం వస్తోందని, కొత్త టెండర్స్ పిలిస్తే దీనికి 3 నుంచి 4 రెట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. దేవస్థానం